బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము ధ్యానం చేస్తున్నాము ఒక అంశాన్ని, నీవు లేచి వెళ్ళు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి, చదువుతున్నాను. యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతున్నారు ఆయన. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అనేటువంటి మాట. 70 సంవత్సరాలు ఒక స్థలములో నివాసం ఉండి అక్కడే గృహాలను నిర్మించుకొని అక్కడే తన యొక్క స్థాన బలాన్ని సంపాదించుకొని ఆ స్థలములోనే మరి మందలు గలవాడిగాను, పనివారు గలవారిగాను, కుటుంబాలు గలవారిగాను అక్కడే నివాసం ఉన్నటువంటి ఒక 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడిన సంఘటన ఇది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన ఉన్నపాటున నీ ఉన్నటువంటి స్థలాన్ని, నీ ఉన్నటువంటి ప్రదేశాన్ని, నీ ఉన్నటువంటి దేశాన్ని, నీ స్వంత ప్రజలను విడిచిపెట్టి నేను నీకు చూపించేటువంటి దేశానికి వచ్చేయని ఒక వాక్కు ద్వారా దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆయన లేచి బయలుదేరి వెళ్ళాడు అనే సందర్భం అది. ఆయన లేచి వెంటనే బయలుదేరి వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడో ఆయనకు తెలియదు. పిలిచిన దేవుడు ఆదిలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడు అనేటువంటి ఏ విధమైనటువంటి చరిత్ర లేదక్కడ. అయినప్పటికీ దేవుని యొక్క వాక్కు ద్వారా ఒక విశ్వాసం కలిగింది ఆయన హృదయంలోనికి. నీవు లేచి వెళ్ళు అని చెప్పాడు అంతే దేవుడు. వెంటనే లేచి తన ప్రయాణాన్ని ప్రారంభించి సుదీర్ఘ ప్రయాణంతో సాగిపోతున్నటువంటి అబ్రహాముని మనం చూస్తాం. మామూలుగా మనం మనుషులుగా ఆలోచిస్తే ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడి వరకు వెళతావు, అసలు ఏంటి నీ గోల్, ఎక్కడ రీచ్ అవుతావు నువ్వు, ఇలాంటివన్నీ మన ప్రశ్నలు ఇవి. దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి మనకైతే ఈ ప్రశ్నలు రాకూడదు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాడు అని లేఖనం సెలవిస్తుంది. వాగ్దానము చేసి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడని, నీ ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి యోచనలు సఫలపరిచే దేవుడు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఇవన్నీ కూడా అబ్రహాముకి తెలియదు. కానీ దేవుని యొక్క మాటకి లోబడి ఆయన బయలుదేరి వెళ్ళెను అనేటువంటి మాట. ఇదే కదా మన ధ్యానాంశము. చాలా సందర్భాలలో ఏ స్థలములో ఉన్నామో ఆ స్థలములోనే చాలామంది మిగిలిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా సంఘాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ సంఘాలు, వీధి వీధికి సంఘాలే. ఒక్కొక్క పల్లెటూరులో అయితే వీధిలో 2-3 సంఘాలు. ఇంకా చాలా పెద్ద పెద్ద కాంగ్రిగేషన్ ఉన్నటువంటి సంఘాలలో మా చిన్నప్పటి నుంచి చూస్తున్న విషయాలే మీతో మాట్లాడుతున్నాను నేను. మనము చర్చిల యొక్క పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనేక చోట్ల రాజకీయాలు, ఉన్నత స్థానాల కొరకైనటువంటి పోట్లాటలు, ఎలక్షన్స్లో మేమే మరలా ట్రెజరర్గా ఉండాలి, మేమే మరలా ప్రెసిడెంట్గా ఉండాలి, మేమే మరలా సంఘ పెద్దలుగా ఉండాలి, సిఆర్గా ఉండాలి. ఇటువంటి అనేకమైనటువంటి రాజకీయాలు ఉన్నటువంటి సంఘాలలో వాళ్ళు కొట్టుకుంటూ, ఈర్ష్య పడిపోతూ, దిగజారిపోతూ, దేవునితో ఆటలాడుతూ, అదే స్థలంలో మరలా నిలవబడిపోతూ చర్చిల్లోనే కొట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఆయా స్థలాలలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మనం ఆలోచిస్తే మాకు అలవాటు అయిపోయింది కదండి. మరి తల్లి సంఘం కదండి, తండ్రి సంఘం కదండి, ఎన్ని కొట్లాటలు ఇక్కడ ఉన్నా కూడా మాకు అలవాటు అయిపోయింది. ఏదో ఒక మూలనకి వెళ్ళి కూర్చొని అక్కడ వినేసి వచ్చేస్తున్నాము అంటూ ఉంటారు. ఐక్యత ఎక్కడ లేదో అక్కడ దేవుడు ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కొట్లాటలు గొడవలు ఉంటాయో అక్కడ పచ్చిక ఉండదు. ఎక్కడ స్వార్థము, గొడవలు, గందరగోళం ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ నిలబడి ఉండదు. ఇలాంటి సందర్భంలో చాలామందితో దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. సరే, మీ తల్లిదండ్రులు ఇదే సంఘానికి వెళ్ళారు, నిజమే. అప్పుడు నడిపించిన సేవకుడు మంచి ఘనమైన సేవకుడు, చాలా మంచి ప్రార్థనాపరుడైనటువంటి పాస్టర్ గారు అప్పుడు తల్లిదండ్రులు నడిపించారు. అప్పుడు అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ. కానీ ఇప్పుడు అటువంటి సేవకులు అక్కడ లేరు, ఇటువంటి సేవ ఇప్పుడు అక్కడ జరగడం లేదు. అటువంటి విషయాలు ఏమీ అక్కడ లేవు. కేవలం మెకానికల్గా ఉంది అక్కడంతా, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది అక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యొక్క దృష్టి అంతా దేవుని రాజ్యం వైపు ఉంటే ఈ స్థాన బలాల గురించి కానీ, లేకపోతే ఇక్కడ ఈ చర్చిలో ఉంటే మంచి సిమెట్రీలో నిన్ను
పాతి పెడతారు దాని గురించి కానీ, లేకపోతే ఇక్కడే ఉంటే మేము సో అండ్ సో సంఘము అని చెప్పుకునే గొప్పల కొరకు కాదు నీవు ఇక్కడ ఉండేది. దేని కొరకంటే ఇక్కడ ఉన్నప్పుడు నీవు దేవుని కొరకు సిద్ధపాటు పడుతూ సారవంతమైన స్థలంలో నీవు నాటబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. చాలా సందర్భాలలో మీతో మాట్లాడుతూ ఉంటారు దేవుడు, ఇక్కడ నుంచి లేచి నీవు వెళ్ళు అని. ఈరోజు నేను ఎవరితో మాట్లాడుతున్నానో వారికి ఇది అవసరము గనుక ఈ వాక్కు వారి దగ్గరికి వెళుతుంది. ఎక్కడున్నావో ఆ స్థలములో గనుక నీకు సారవంతమైనటువంటి భూమిగా అది అనిపించకపోతే, నేల మంచిగా లేకపోతే, నీరు సారము ఉన్నటువంటి నీరుగా నీకు అనిపించకపోతే, ఫలభరితముగా అక్కడ లేకపోతే ఆ స్థలము విడిచి సారవంతమైనటువంటి స్థలములోనికి నీవు వెళ్ళాలి. ఎందుకంటే నీకు కావాల్సింది ఆత్మరక్షణ. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఈ లోకంలో ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా, నీవు దేనికి చెందిన వాడవనేటువంటి గుర్తింపు నీకు వచ్చినా, నీ ఆత్మకు ఫలితము లేకపోతే, నీ ఆత్మ ఆశీర్వదింపబడకపోతే, ఆత్మలో నీవు వర్ధిల్లకపోతే, ఆ స్థలంలో దేవుని సన్నిధే లేకపోతే నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు అనే విషయాన్ని గ్రహించాలి. నీ కన్నులు తెరవబడాలి. ఈరోజు అబ్రహాము నుంచి మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి పాఠం ఇదే. ఎక్కడ సారవంతమైనటువంటి నేల ఉందో, ఎక్కడ ఆత్మ సంబంధమైన బోధ ఉందో, అక్కడ మాత్రమే నీవు కూర్చొని దేవుని యొక్క మాటలు ప్రశాంతంగా వినగలుగుతావో. ప్రతి ఆదివార దినాన, ప్రతి శుక్రవార దినాన ఎప్పుడైతే నువ్వు మందిరంలోనికి వెళతావో అక్కడ వెంటనే నీవు ఆత్మతో నింపబడతావో, వెంటనే దేవుని యొక్క వాక్యము నీ హృదయానికి తాకుతుందో, ప్రశాంతంగా నీకు ఉంటుందో ఆ స్థలానికి బయలుదేరి వెళ్ళాలి ఈరోజు నీవు. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. నీ ఇంట్లోనికి వచ్చినటువంటి సిక్నెస్, నీ ఇంట్లోనికి వచ్చినటువంటి గందరగోళం ఇందుకే వచ్చిందనే సంగతి కూడా నీకు తేలడం లేదు. ఒకసారి ఒకరు నన్ను ఒక ప్రార్థనకి ఇన్వైట్ చేశారు వారి ఇంటికి. అయితే దేని కొరకు ప్రార్థన చేయడానికి నేను రావాలి అంటే వాళ్ళు నాకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి రండి, ఎందుకంటే ఇక్కడ పెద్ద సమస్య ఉంది, ఆ పెద్ద సమస్య కోసం ప్రార్థన చేయాలి. ముందు సమస్య చెప్పండి, నేను ఉపవాసం ఉంటానా లేదా అనేది నా ఇష్టం అది. కానీ వాళ్ళు అలాగే చెప్తున్నారు, మీరు ఉపవాసం ఉండి రావాలి. ఏంటంట సంగతి అంటే, 10 సంవత్సరాలుగా పక్షవాతం వచ్చి మంచం మీదే ఉన్నటువంటి ఒక ఆయన, 2 ఆడపిల్లలు, భార్య చనిపోయింది. ఆయన సంఘములో ఒకప్పుడు సంఘ పెద్దగా ట్రెజరర్గా ఉన్నాడంట. ఏమీ లేదు, కేవలం మార్నింగ్ వాక్కి వెళ్ళి అక్కడ రోడ్డు మీద పడిపోయాడు. ఆయన ఇంటికి తీసుకొస్తే ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అంటే ఇంచుమించు 40+ ఆయనకి ఆ విధమైనటువంటి స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు 50+ ఆయనకి కొనసాగుతుంది. పిల్లలు ఎదిగొచ్చారు, పెండ్లి ఈడికి వచ్చారు. తల్లి యొక్క ఆలనా పాలన ఇంట్లో లేదు. ఆ తండ్రికి 24 గంటలు సేవ చేయడమే మంచం మీద వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ చదువులేంటి? ఎందుకు ప్రభువా ఈ విధంగా ఇంట్లో అంత శోధన వచ్చింది అన్నప్పుడు ఆయన ట్రెజరర్ అన్న సంగతి నాకు తెలియదు. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి రమ్మంటున్నారు, పెద్ద విషయం అంటున్నారు. ఏం జరిగిందో అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు బయలుపరిచిన రీతి ఆ సంఘములో కొట్లాటలు, ఆ సంఘములో దేవుని యొక్క డబ్బుల విషయంలో నమ్మకత్వం లేకపోవడం, పేరు ప్రతిష్టల కొరకైనటువంటి ఈర్ష్య, ద్వేషాలు, దేవుడు ఉన్నాడనే భయము లేకుండా మెకానికల్గా ఒక వ్యవస్థ ఏమో, అది ఒక ఆర్గనైజేషన్ ఏమో అన్నట్లు మెకానికల్గా వెళ్ళిపోతున్నటువంటి సంఘ పెద్దల జీవితాలలో కుటుంబంలో ఉన్న అలజడి, కొట్లాటలు, విడాకులు, గొడవలు, పిల్లల మీద దుష్టుడు ఏలుబడి చేయడం అనేవి చాలా సందర్భాల్లో నేను చూశాను. గనుక ఈరోజు ఈ వర్తమానం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎంత చిన్న సంఘమైనా కూడా దాంట్లో కూడా ఇటువంటివి ఉన్నాయనుకోండి, రాజకీయాలు విడిచిపెట్టండి దయచేసి. లేదంటే భయముతో, భక్తితో మరి దేవుని సన్నిధిలోనికి వచ్చి, అయ్యా ఇప్పుడే నేను లేచి బయలుదేరి వెళుతున్నాను, ఇటువంటి కార్యాలు నా జీవితంలో జరగకూడదు అనేటువంటి విషయాలు ఆలోచించండి. ఒకవేళ ఇదివరకే అటువంటి వాటిల్లో పడి చెడితే ఇప్పుడే బయటికి రావాలనే ఆలోచన చేయమని నా యొక్క చిన్న సలహా. నేను నా ఎక్స్పీరియన్స్తో ఈ మాటలన్నీ మీతో మాట్లాడుతూ ఉండగా ఇది ఎవరికి అవసరమో ఈ వాక్కు వారి దగ్గరికి ఇది చేరుకుంటుందని తప్పకుండా నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను ఈరోజు కొన్ని ఉదాహరణలు మాత్రమే మీకు చెప్పాను. ఒకవేళ నీవు నిర్జీవంగా అయిపోయి ఉండొచ్చు, దేవుణ్ణి చాలా ఏదో ఒక మనుషులతో డీల్ చేసినట్లు, మనుషులతో మాట్లాడుతున్నట్లు, మనుషులతో ఏకంగా ఉన్నట్లుగా దేవుణ్ణి ఒకవేళ నీవు చేసేసుకొని అలా నిర్జీవంగా చోట కూర్చుండిపోయి ఉండొచ్చు. ఈరోజు నువ్వు లేచి నీ బంధువుల దగ్గర నుంచి, నీ స్వంత జనాంగం దగ్గర నుంచి, చాలా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నటువంటి ఆ ప్లేస్ నుంచి, ఆఫీసులో అటువంటి ఒక చెత్త గుంపు నుంచి, లేదంటే వేరే కాలేజీలో అటువంటి చెత్త గుంపు నుంచి లేచి బయలుదేరి ప్రక్కకి పో అంటున్నాడు ఆయన.
ఇటువంటి ఒక గొప్ప హెచ్చరిక ఈరోజు నీ వద్దకు వచ్చింది కనుక దానికి లోబడి ప్రత్యేకముగా ప్రభు తట్టు తిరిగే కృప మీకు ఇవ్వాలని కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, బిడ్డల విషయంలో ఈరోజు ఏమి మాటలు మాట్లాడమని నాకు ప్రేరేపించారో ఆ మాటల ద్వారా ఇది ఎవరికి అవసరమో వారి దగ్గరికి ఇది అందజేయమని, వినుచున్న వారు వెంటనే రెక్టిఫై చేసుకుని దేవుని వైపు తిరిగి దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగల కృప వారికి కలుగునుగాక నాయన. ఇమ్మీడియట్గా కొన్ని బంధకాలు అక్కడ తెగిపోవాలని నేను ఆశపడుతున్నాను. అద్భుతాలు జరగాలి, సూచక క్రియలు జరగాలి నాయన. అనేకమైన జీవితాలు మార్పు చెందాలి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.